ఓకే ఓకే లైట్ మోడ్ పెట్టి లైట్ మోడ్ ఆషాఢం ఆఫర్ కాదు రామరాజు గారు, మీ వల్ల ఒకసారి వింటమే ఎక్కువ ఉన్నదని రెండోసారి విన్నాను నేను. మరి మీరు రాకముందు వచ్చారు అనుకో. పార్టీ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం. నాతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి, అట్లాగే మరో జిల్లా కార్యదర్శి సభ్యులు బి పవన్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కేఎస్వి రామచంద్రరావు గారు, బి పూర్ణిమారాజు గారు, ఐ సుబ్రహ్మణ్యం గారు, ఎస్ఎస్ మూర్తి గారు ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. 2-3 విషయాలు చెప్పడం కోసం విలేకరుల సమావేశం పెట్టాం. దాంట్లో మొదటిది అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్లకి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పూర్తి చేశారు. నివాస గృహాలకి, అపార్ట్మెంట్లకి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించండి అని చెప్పి ప్రజలకి పిలిపివ్వడం కోసం మీడియా ముఖంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం. మొదటి విషయం, ఎందుకు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్తా ఉన్నామంటే, ఇది పాత మీటర్ తీసేసి కొత్త డిజిటల్ మీటర్ పెట్టిన పద్ధతి కాదు. ఇది ఇవాళ స్మార్ట్ మీటర్ తీసుకురావటం, ఇది ఈ స్మార్ట్ మీటర్ల తయారీ, దీని బిగింపు, దీని నిర్వహణ, దీని భవిష్యత్తు మొత్తం అదానీ కంపెనీ చేస్తా ఉంది. అదానీ కంపెనీతో ఒప్పందం గత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కుదుర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందంలో దాదాపు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ బాహాటంగానే విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అదానీ కంపెనీతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని యథాతథంగా అక్షరం కూడా పొల్లిపోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు. స్మార్ట్ మీటర్ పెడితే జరిగే పరిణామాలు ఏమిటి అనేది ప్రజలకు వివరించడం కోసం సిపిఎం పార్టీ ఒక కరపత్రం తయారు చేసాం, కరపత్రం వేసాం. ఈ కరపత్రాన్ని ప్రజలందరికీ పంపిణీ చేయబోతా ఉన్నాం. అట్లానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసినటువంటి పనులు, వైఫల్యాలు, ప్రజలపై వేసిన భారాలకు సంబంధించి కూడా ఒక పుస్తకాన్ని కూడా ముద్రించి ఈ పుస్తకాన్ని కూడా ప్రజలకి చేరవైపోతా ఉన్నాం. ఈరోజు స్మార్ట్ మీటర్ మన ఇళ్ళకి పెడితే స్మార్ట్ మీటర్ పని విధానం సంబంధించి చోట్ల స్మార్ట్ మీటర్ వస్తా ఉన్నాం. ఏమిటా స్మార్ట్ మీటర్ పని విధానం అని అంటే, మనం ఇప్పుడు ఎలాగైతే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తా ఉన్నామో అట్లాగే మనం ముందుగా రీఛార్జ్ చేయించుకోవాలి. రీఛార్జ్ అయిపోయిన వెంటనే స్మార్ట్ మీటర్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఆగిపోయింది అని చెప్పి స్మార్ట్ మీటర్ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేది అంటే, ముందు 100 రూపాయలు పెనాల్టీ కట్టండి, తర్వాత రీఛార్జ్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న మీటర్లకు సంబంధించి మనం కరెంటు బిల్లు మనకు జనరేట్ అవుతుంది. కరెంటు బిల్లు వచ్చాక 15 రోజులు టైం ఉంటుంది. 15 రోజుల్లో కట్టకపోతే మరో 15 రోజుల తర్వాత మన ఫీజు తీసుకెళ్ళడానికి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు, ఏమంటే మీరు కరెంటు బిల్లు కట్టలేదు, మీ ఫీజు తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్తారు. లేదండి మేము కట్టేస్తామంటే కట్టేసి అక్కడ మీరు చూపించండి అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఈ స్మార్ట్ మీటర్ నిర్వహణ మొత్తం అదానీ కంపెనీ హ్యాండ్ ఓవర్ లో ఉంటది. మన ఇళ్లలో మనం ఎన్ని యూనిట్లు వాడుతున్నాం, ఏ సమయానికి ఎన్ని యూనిట్లు వాడుతున్నాం కూడా రికార్డ్ అవుతుంది. అది దేనికోసం అంటే, ఇప్పుడు పీక్ అవర్స్ ఏవైతే ఉంటాయో, విద్యుత్ ఎక్కువ వాడేటువంటి సమయాలు, ఆ విద్యుత్ ఎక్కువ ఉపయోగించే సమయాల్లో అదనపు రేటు వసూలు చేయడానికి భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్ని తీసుకొచ్చారు. అంటే రేపు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా విద్యుత్ ఎక్కువ వాడే సందర్భాల్లో యూనిట్ రేటు రోజు మన మిగతా గంటల్లో ఉండేదానికంటే అదనంగా యూనిట్ రేటు ఉండబోతా ఉంది. ఆ రకంగా ప్రజల జేబులు ఖాళీ చేసేదానికి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మొత్తాన్ని అదానీ చేతుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా బీజేపీ అండతో కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీకి అప్పగించారు. ఈరోజు
ఇప్పుడు ఇండో సోలార్ కంపెనీ సంబంధించి కరేడులో భూములు కేటాయించిన దానికి వ్యతిరేకంగా రైతాంగం ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ కంపెనీ ఎవరిది అని అంటే షిరిడి సాయి కంపెనీకి సంబంధించింది. అది ఆ షిరిడి సాయి కంపెనీ జగన్కి బినామీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఉండగా చెప్పారు. మరి జగన్కి బినామీ కంపెనీకి మీరు ముఖ్యమంత్రిగా ఉండి భూములు ఎలా కేటాయింపు చేశారు? ఎందుకు కేటాయింపు చేయాల్సి వచ్చింది? అంటే జగన్ బినామీ కంపెనీలు మీకు బినామీ కంపెనీలేనా? అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రెండు విధానాలు తేడా లేదని చెప్పడానికి ఎంతకంటే మనం ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కనిపించట్లేదు. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి 2025 మే 31 ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి 2787 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మన మీద వేశారు. యూనిట్ కి 40 పైసలు చొప్పున ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఏడాది కాలంలో మన దగ్గర వసూలు చేశారు. మరి మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. ఆ మాట అబద్ధం అనేది అర్థమవుతా ఉంది. పైగా ఏం చెప్తున్నారు? మేము ఛార్జీలు పెంచలేదు, జగన్మోహన్ రెడ్డి వేసిన దాన్ని మేము వసూలు చేసామని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వేసిన దాన్ని ఎంతకాలం వసూలు చేస్తారు మీరు? పైగా 24-25 అయిపోయింది, 25 మొదలు ఇప్పుడు మళ్ళీ డిస్కమ్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇచ్చే దాదాపు 15,000 కోట్ల రూపాయలు మేము సర్దుబాటు ఛార్జీల పేరు మీద జనం మీద వేస్తాము అని చెప్పినాయి. అంటే 1,000 కోట్ల రూపాయలు జనం జేబుల మీద డబ్బులు వసూలు చేయటం, వీటన్నిటిని తీసుకెళ్లి అదాని కట్టబెట్టడమే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల లక్ష్యంగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా అదానికి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో, రాష్ట్ర జనాల మీద భారం వేసే పద్ధతుల్లో మోడీ కనుసన్నల్లో వ్యవహారం చేస్తా ఉన్నారు. అందుకని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ప్రజానీకానికి ప్రత్యేకంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మీ ఇళ్ళకి స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తే మాకు స్మార్ట్ మీటర్ వద్దు అని చెప్పి తిరస్కరించండి అని కోరుతా ఉన్నాం. ఎవరన్నా మీ అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్ బిగిస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి, విద్యుత్ ఎస్సీ కార్యాలయంలో కంప్లైంట్ చేయండి. మా అనుమతి లేకుండా బిగించిన స్మార్ట్ మీటర్ తీసి మాకు పాత మీటర్ వేయమని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ చేయమని చెప్పి కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా చెప్పాల్సింది అంటే 2 కోట్ల మీటర్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 2 కోట్ల విద్యుత్ మీటర్లని ఇప్పుడు అర్థాంతరంగా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఆ స్థానంలో మీరు మీటర్లు బిగించడానికి అయ్యే ఖర్చు 25,000 కోట్ల రూపాయలు. 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు, లేదా అదాని కంపెనీ భరించదు. 25,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేస్తారు. ఇప్పుడు సింగిల్ ఫేజ్ మీటర్ అయితే 8,900 రూపాయలు మనం కట్టుకోవాలి. 90 నెలలు మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. అదే 3 ఫేజ్ మీటర్ అయితే 14,000 రూపాయలు. అంటే ఒక స్మార్ట్ మీటర్ ఖరీదు 9,000 నుంచి 14,000 రూపాయలు. ఇది మన జేబుల్లోనే ఖర్చు చేస్తారు, మన దగ్గరే వసూలు చేస్తారు. వసూలు చేసినట్టు కూడా మనకు తెలియదు. అంటే 25,000 కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్ల పేరు మీద అదానికి దోచిపెట్టడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జనం జేబులు చిల్లు పెట్టబోతా ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీల పెంపుదల వ్యతిరేకించండి అని చెప్పి ప్రజలకు పిలిపివ్వడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తాం. ప్రతి ఇంటికి ఎట్లాంటి స్టిక్కర్ వేసి మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దని చెప్తాను. నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తాను, మీ ఇంటికి కూడా స్టిక్కర్ అంటించుకోండి, స్మార్ట్ మీటర్ వద్దని చెప్పండి. ఎవరైనా సరే రాజకీయాలు ఎటున్నా, పార్టీలు ఎటున్నా స్మార్ట్ మీటర్ వచ్చాక బాధలు మాత్రం తప్పదు. ఎందుకంటే మేము అధికార పార్టీలో ఉన్నాం, మాకే స్మార్ట్ మీటర్ వేసినా తక్కువ వేస్తారంటే ఆయన అదాని గారు అధికార పార్టీగా ప్రతిపక్ష పార్టీతో సంబంధం లేదు. ఇంటికి స్మార్ట్ మీటర్ పడ్డాక బాధులుగానే ఉంటది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిది బాధులు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఏ బాధులు అనాలో దాని అర్థం కాని పరిస్థితులు ఉంది. బాధుడే బాధుడు ఇప్పుడు మీరు. అందుకని దీన్ని వ్యతిరేకించమని చెప్పి చెప్తాను. ఇది మొదటి విషయం. ఆ బెదిరించలు ఎవరన్నా బెదిరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు అని తిరస్కరించండి. ఎందుకంటే వినియోగదారుడు అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్ మీరు మిగించడానికి వీల్లేదు. పాత మీటర్ అన్నా మార్చడానికి వచ్చినప్పుడు మన అనుమతి తీసుకునే మార్చేవాడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విద్యుత్ శాఖ కార్యాలయంలో మేము అడిగాం, మీరు బలవంతంగా బిగించమని చెప్పారంటే బలవంతంగా బిగించమని మేము ఎవరికీ చెప్పలేదు, వాళ్ళు అనుమతిస్తేనే బిగించమని చెప్పాము అని చెప్తా ఉన్నారు. అందుకని అంటున్నాం, మీరు వాళ్ళు ఎవరు ప్రభుత్వ సిబ్బంది కాదు, విధులకు ఆటంకం కలిగించాలి. వాళ్ళంతా
ఖచ్చితంగా చేస్తాం. అదే అందుకనే ఇప్పుడు మేము ఇంటింటికి తిరుగుతున్నాం. మేము కరపత్రం వేసాం, ఆ కరపత్రం మీద ఫోన్ నెంబర్లు వేసాం, మా ఆఫీస్ అడ్రస్ వేసాం. ఎవరికన్నా ఇట్లాంటి బెదిరింపులు వస్తే మమ్మల్ని సంప్రదించమని కోరుతా ఉన్నాం. ఇప్పటికే అసలు ఎంతకంటే టీం వేయడం తర్వాత మెరిట్ తో ఉపయోగం ఏముంది?